హాయ్ అందరికీ నమస్తే. నా పక్కనున్న కొత్త వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు కదండి, మా వియ్యంకులండి. మా చిన్నబ్బాయి సాయి తేజకి మామగారు మైసూరు నుంచి కూతురు దగ్గర 4-5 రోజులు ఉండాలని చెప్పి విజయవాడకు వచ్చారనమాట. ఇక్కడ వాతావరణం అంతా చూసి చాలా మురిసిపోయారు. నిన్న ఆయన స్వతహాగా ఆయన చేతులతో మాకు వేడి వేడి బిసిబెళ్ళాబాత్ చేసి పెట్టారండి. దాని టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేను, అంత రుచిగా ఉంది. ఆ రుచి మేము తింటేనే సరిపోదండి, మేము ఆస్వాదిస్తేనే సరిపోదు. మీ అందరికీ కూడా ఆ రెసిపీ చేసి చూపించి షేర్ చేయాలని చెప్పి మేమిద్దరం వచ్చాము. ఏమండి బావగారు, చేద్దామా? చేద్దాంలేండి. అన్నీ మన సబ్స్క్రైబర్స్కి ఎలాగి మంచిగా చేయాలని, ఈ బిసిబెళ్ళాబాత్ ఎలాగుండాలని మనం చూపెడదాం. వాళ్ళు కూడా మంచిగా ఇష్టపడతారు అనుకుంటాను. ఇలాంటి ఐటమ్స్ మీలాంటి వాళ్ళు, అంటే మీరు హైకోర్టు లాయర్ అయినా కానీ ఎంత చక్కగా చేశారంటే, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా కానీ అతి రుచికరంగా చేసి మాకందరికీ కడుపు నిండా తృప్తిగా తినేట్టుగా పెట్టారు. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి చేసుకుని ఓపిక్గా చేసుకుని కుటుంబం అంతా హ్యాపీగా తినాలని మనం ఆకాంక్షిద్దాం. అంతేనా? ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి వంట మొదలు పెట్టేద్దామండి. ఓకే ఓకే డన్. చూసారండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. బావగారు, ముందు మీరు ఇక్కడి నుంచి మొదలు పెట్టేసేయండి, చెప్పేయండి. ఇక్కడ చూడండి, ఇది టొమాటోలో 9 ఉన్నాయి. తర్వాత 3 పెద్దవి లావుగా ఉండేది ఆలుగడ్డ తీసుకోవాలి. అది ముక్కలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండాలి. అలాగే క్యాప్సికమ్ కూడా మనం 3 తీసుకోవాలి పెద్దవి, అది కూడా ముక్కలు చాలా పెద్దగా ఉండాలి. తర్వాత ఒక 5 క్యారెట్లు, అది కూడా ఇలాగే పెద్ద పెద్దగా మనము కట్ చేసుకోవాలి. అలాగే 1/2 కిలో బీనీస్ తీసుకోవాలి. ఇవన్నీ కూరగాయలు ఇంతే పడుతుంది బిసిబెళ్ళాబాత్ చేయడానికి. తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారండి బావగారు. అంటే పర్వాలేదు, అదన్నీ సబ్స్క్రైబర్లే చెప్పాలి నేను ఎలాగే తెలుగు మాట్లాడుతున్నానని. చూసారా, మా బావగారు తెలుగు ఎలా మాట్లాడుతున్నారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇంకా పోతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, నేను చెప్తాను. 1 గ్లాసు సోనా మసూరి రైసు, అలాగే 1 గ్లాసు కందిపప్పు, సగం గ్లాసు పెసరపప్పు, 50 గ్రాముల ధనియాలు, 20 గుంటూరు మిర్చి, 8 బ్యాడగి మిర్చి, ఇవి కలర్ కోసం వాడతామండి. అలాగే 2 ఎండు కొబ్బరి చెప్పులు తురుముకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ మాత్రం అల్లం ముక్క అండి. అలాగే 25 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, పోతే సగం చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు, 30 మాత్రం లవంగాలు, 6 మరాఠీ మొగ్గ, ఇంగువ డబ్బా ఇలా దగ్గర పెట్టుకోండి. అలాగే 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, సగం చెంచా మాత్రమే మెంతులు, 1 జాజికాయ, 8 దాల్చిన చెక్క పలుకులు. ఇవండి మన బిసిబెళ్ళాబాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇదన్నీ ఇలాగే మనం సర్దుకొని పట్టుకుంటే మనకి ఈజీగా త్వరగా మనము బిసిబెళ్ళాబాత్ చేయవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది ఈజీగా వంట చేయవచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ముందు మనం రైసు, కందిపప్పు, పెసరపప్పు కడుక్కుంటాం. అయితే ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని బోరింగ్ దగ్గరికి వెళ్ళి కడుక్కుందాం పదండి. అండి, కొట్టేయండి బోరింగ్. చాలా ఆపండి, నీళ్ళు చాలు, కింద పోతుంది. ఇదే గిన్నెలో మనం కూరగాయలు వేసుకోవాలి. ఓకే, టమాటోలు మాత్రము మీరు విడిగా పెట్టుకోండి, అది దీంట్లో వేయమాకండి. అది మీరు తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మనం నీళ్ళు ఎన్ని పోయాలండి దీనికి? మనం ఏ గ్లాస్తో బియ్యము పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్లోనే ఒక డబల్, అంటే ఇప్పుడు 1 గ్లాసుకి 2 గ్లాసులు లెక్క. 2 గ్లాసులు లెక్క. అంటే ఇప్పుడు మనం అవి 2.5 గ్లాసులు అయినాయి కదా, ఇప్పుడు 5 గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట. ఓకే, పోసేయండి. నాలుగు 5 ఓకే, చూసారండి. ఇప్పుడు నేను ఒక బెత్తెడు ఉప్పు వేస్తున్నాను. ఓకే, అలాగే 2 చెంచాల ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. చాలు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి మంచిగా.
అలాగే కుక్కర్లో వేసుకునే వాళ్ళు మాత్రం 2 విజిల్లు వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి మనం ఉడకబెట్టుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామా? కుక్కర్లో చేసేవాళ్ళు 2 విజిల్ తీసుకోండి. చూసారా, విన్నారు కదా, చెప్పాడు మా బావగారు. కుక్కర్లో వేసేవాళ్ళు 2 విజిల్స్ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా రెడీ అవుద్ది. ఓకే, మీకు మైసూర్ ఎలా ఉంది, విజయవాడ ఎలా ఉంది, ఈ రెండింటి క్లైమేటు మీకు ఎలా నచ్చింది చెప్పండి. ఇప్పుడు విజయవాడలో కూడా కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది, అక్కడ మైసూర్లో అయితే చల్లగా ఎప్పుడూ ఉంటుంది. అది కాకుండా రివర్, మీ కృష్ణా రివర్ అక్కడే దగ్గరనే ప్రవహిస్తుంది కాబట్టి మీకు ఇంకా నీళ్ళు అవన్నీ చాలా మంచిగా దండిగా ఉంది. కృష్ణా నది ఒడ్డున విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ చాలా అందంగా ఉంటుంది. పక్కనే అమ్మవారు కనదుర్గమ్మ తల్లి టెంపుల్, ఈ సిటీ చాలా బాగుంటాయి అన్నమాట. కానీ మైసూరుకి చాముండేశ్వరి అమ్మవారు, మాకు విజయవాడకి కనదుర్గమ్మ అమ్మవారు, ఇద్దరు కలిసి అందరినీ కాపాడుతూ ఉంటారు. మీకు ఈ లొకేషను, ఈ గ్రీనరీ అంతా బాగా నచ్చిందా? చాలా బాగుంది, ఆహ్లాదిస్తున్నాను. అంత మంచిగా ఉంది. ఇక్కడ పొద్దున తెల్లారేసరికి మనం వచ్చాము, ఇక్కడ చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ వాతావరణంలో అంత పొద్దున్నే వస్తే ఈ గాలి కానీ ఈ వాతావరణం కానీ చాలా బాగుంటుంది అనమాట. మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారండి, అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారు? తెలుగు అంటే నేను ఎప్పుడు ఇక్కడ హార్డ్ పని చేసే వాడిని హైదరాబాద్లో, అప్పుడు నేర్చుకున్నాను. అది కాకుండా నా భార్య అన్ని తెలుగులోనే మాట్లాడేవారు, సో దాన్ని బట్టి నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అనర్గళంగా రాలేదు, అయితే కూడా నేర్చుకున్నాను. అనర్గళం అనే పదమే గొప్ప అసలు, ఎందుకంటే మేము ఎక్కువ వాడము అవి. అవును, మీరు సాంస్క్రిట్ మీకు బాగా వచ్చంట కదా? అవునవును, సంస్కృత నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు నేను సంస్కృతమే చదివాను. అవునా? దాంట్లో కూడా కొద్ది పోయమ్స్, శ్లోకాలు కూడా రాశాను. మీరేమన్నా అలాంటి వాటిలో చిన్న 2 ముక్కలు పాట పాడగలరా? శ్లోకమైనా సరే, ఏదో ఒకటి 2 ముక్కలు. ఇలాంటప్పుడు అలాంటి ఇంటే చాలా బాగుంటుంది అనమాట. పాడతానులేండి. ఇప్పుడు ఏమిటంటే మధ్వాచార్యులు గారు కృష్ణ ఉన్నాడు కదా ఉడుపిలో, తన దేవుడు గురించి ఆయన మంచి పద్యం రాశాడు, శోకాలు. దాంట్లో మాటలు చెప్పండి. వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం ఇందిరాపతి మాద్యాది వరదేశం వరప్రదం వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం వందే వందే నమామి నిఖిలాదీశ కిరీట గృష్టిపీఠవతూరుత్మశ్యమనే కార్బం శ్రీపతే పాదపంకజం వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం వందే వందే. సూపర్ అండి. ఇలాంటివి ఈ దైవికమైన ఇలాంటి ఘట్టాలు కనుక వింటంటే ఈ వాతావరణంలో ఇలా మనం వంట చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. అది ఆ భక్తి పారవశ్యంలో తేలిపోతాం అన్నమాట. రైస్ ఉడుకుంటుందండి, మోద్ది చూద్దాం. ఏం సార్, పర్ఫెక్ట్గా ఉడికిందా? ఉడికింది లేండి. అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పెట్టేసుకుంటాము. రైస్ చూసారా, మీరు పూర్తిగా మెత్తకాకుండా చూసుకోవాలి. ఇదిగో చూసారండి, రైస్ మెత్తగా అవ్వకుండా ఇలా పలుగ్గానే ఉండాలన్నమాట. రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం 4 మసాలా దినుసులు మాత్రం దోరగా వేయించుకొని కచ్చాపచ్చాగా దంపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆ 4 దినుసులు మాత్రమే వేయించుకుందాం. ఓకే, ముందు జాజికాయ వేసుకోండి. ఇదన్నీ ప్రాసెస్ మీరు లో ఫ్లేమ్తో చేయాలి. ఇదిగోండి, ఇది బ్రౌన్ అయిపోయంగానే మీరు విడిగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాల్చిని చెక్క వేసుకుంటాం. ఈ 4 దినుసులు ఎందుకు ముందు దంచుకుంటున్నామో తెలుసండి.
ఇవి మిక్సీలో వేస్తే నలగో కాబట్టి ప్రత్యేకంగా దంపుకొని పక్కన పెట్టుకొని తర్వాత వాటిలో కలుపుకుంటాం. ఓకే ఏం సార్ దంపుతారా? పట్టండి అయితే వేయి, 2 దెబ్బలు మెల్లిగా వేయండి, ఎగిరిపోతాయి అన్నీ అట్లా. ఓకే 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 అంతే. ఏమబ్బా మా బావగారు నాతో అన్నీ చేపిస్తున్నాడు, విజయవాడ వచ్చినాక అనుకుంటున్నారా? లేదు లేదు, నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్టా? ఇలా నలిగాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఇదిగోండి పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి మిగతా మసాలా దినుసులు కూడా వేయించుకుందాం. ముందుగా గుంటూరు మిర్చి వేసుకుంటాం. ఇప్పుడు వేయించుకోలేని దినుసులన్నీ లో ఫ్లేమ్తో వేయించుకొని పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ బేడగి మిర్చి. ఇప్పుడు ధనియాలు గమగమ వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిరియాలు అన్నీ ఒకేసారి వేయించుకోకుండా మీరు విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేయించుకోండి. ఇవన్నీ మీరు విడివిడిగా వేయించుకోవాలి. ఓకే ఈ దినుసులన్నీ ఒక్కసారి వేయించకుండా విడివిడిగా దేనికి అది వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు మినప్పప్పు, ఇప్పుడు మెంతులు వేసుకుంటాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అయిపోయింది, తీసేయండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గరం మసాలా దినుసుల్లో ముందుగా 4 దినుసులు దంపి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి వేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం. ఇకపోతే ఈ టమాటాలన్నీ సన్నగా కోసుకుని ఈ టమాటాలు మొత్తం కలిపి సన్నగా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఓకే ఇదిగోండి, ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు 250 ml సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం అండి. ఈ లోపు నూనె వేడెక్కలో మీరు వెళ్ళి కరివేపాకు తెంచుకొచ్చేయండి. అలాగనే ఇప్పుడు ఒక చెంచా ఇంగువ వేసుకుందాం. వెంటనే వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఓకే వెల్లుల్లి ఎర్రగా వేగాలండి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. ఓకే ఏంటి అనుకుంటాను. అయితే ఇప్పుడు కరివేపాకు వేసేద్దామా? ఓకే ఏం లేవు కదా వేసేటి, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఇది మసాలా వేయాలి. దీంట్లో మసాలా వేగిన తర్వాత రైస్ వేసుకోవడం. ఓకే అయితే ఇప్పుడు మసాలా తెచ్చేస్తా. మీరు కలపండి, నేను తుడిచేస్తా. ఇప్పుడు కలపండి, అయిపోయా. ఇప్పుడు ఇక మనం ఇందులో వేసేటి అన్నీ అయిపోయినాయి, వేసేసాం. ఇప్పుడు ఉతుక రావాలి, బాగా ఉడకాలన్నమాట. అంటే బుడగలు రావాలా, కొత్త 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 ఉడకాలన్నమాట. మా తెలుగులో అట్లా మీరు బుడగలు రావాలంటారు కదా, దాన్ని కొత్త కొత్త ఉడకటం అంటారు. కొత్త కొత్త అక్కడ కూడా అంటాము కన్నడలో. కొత్త కొత్త కన్నడలో కూడా ఉంది. సార్ మనం ఉప్పు ముందే వేసాం కదా, మళ్ళీ తర్వాత వేయవసరం లేదా? అదే సరిపోతుందా? ఇంతకు ముందు మనం రైస్లో వేసాం కదా, అదే సరిపోతుంది. మీరు మళ్ళీ వేయక్కర్లేదు. అంటే రైస్లో వేసిన ఉప్పే, మళ్ళీ తర్వాత ఉప్పు అనేది వేయకూడదు. అప్పుడు వేసుకుంటేనే సరిపోతుంది. అదే సరిపోతుంది. ఓకే తర్వాత అక్కర్లేదు. ఓకే ఇదిగోండి, ఈ విధంగా ఉడికాక మనం దీన్ని తీసి రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా అంటే చాలా బాగా, ఎంత కలిపితే అంత రుచిగా ఉంటుంది. ఓకే ఓకే కలుపుతానండి. ఇది వేడి వేడిగా తినాలి. పేరులోనే ఉంది కదండి, బిసి బెళేబాత్ అని. బిసి అంటేనే వేడి, బెళేబాత్ అంటే పప్పు రైస్ అని. ఆ వేడిలోనే ఉన్నదని మీరు నాకు చెప్తున్నారు. ఓకే బిసి బెళేబాత్ అనేది వేడి వేడిగా తింటేనే
బాగుంటుంది. అదే అండి మా వియ్యంకుడు గారు నేను కలిసి రెడీ చేసిన బిస్మిల్లాబాత్ రెడీ. ఇక లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తాం. ఏం బావగారు మొదలెడదామా? ఇంత గుమ్మగుమ్మలాడేది ముందు పెట్టి ఆపమంటే నా వల్ల కాదు, కానీ చేయండి. అబ్బా బావగారు ఎంత బ్రహ్మాండంగా ఉందండి. రుచి మాత్రం అదోర్స్, చాలా బాగా కూరింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క కూరగాయ ముక్క పెట్టుకుని తింటే ఉంటుందండి. బాబా స్వర్గమే. చాలా బాగుందండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు నేను చేసి చాలా పర్ఫెక్ట్గా చేసాం. అస్సలు ఏది ఎక్కువైందని లేదు, ఇది తక్కువైందని లేదు, అంత పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది. బావగారు ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నా భార్యతో నేర్చుకున్నానండి. అవునా? చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలామంది ఇందులో నెయ్యి వేసుకుని తింటారు కదండి. నెయ్యి వేసుకుంటారు, అయితే రుచి పోతుంది అప్పుడు. అది కాకుండా నెయ్యి కాకుండా అలాగే తినాలి. ఇంకా కొంతమంది బూందీలు కూడా వేసుకుంటారు, అది కూడా వేసుకోకూడదు, టేస్ట్ పోతుంది. ఏదైనా మనం చేసిన ఐటెం ఒరిజినాలిటీ రావాలంటే నెయ్యి కానీ బూందీ కానీ ఏం వేసుకోకుండా ఇలా యాస్టీజ్ వేసుకుని తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. అవును, చాలా బాగుంది. తెలుగు వాళ్ళు ఏం చేసుకుందాం వంట అంటే డాడీ బిర్యానీ అంటారు మా పిల్లలు ఫస్ట్. అదే కర్ణాటకలో అయితే బిస్మిల్లాబాత్. కరెక్ట్. ఏం మాడిపోయాకంದ್ರೆ బిస్మిల్లాబాత్ బాడు, అట్లాగనమాట. అవును, చాలా బాగుంది. రుచి మాత్రం అదర్స్. ఏంటి అన్నీ బాబాయ్ మాట్లాడుతున్నాడు, పక్కనున్న వాళ్ళ వియ్యంకుడు గారు మాట్లాడుతానే అనుకుంటున్నారా? ఆయన కొంచెం రిజర్వ్డ్ అండి. ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు అదే మాట్లాడతాడు. ఇక నా సంగతి మీకు తెలిసినే కదా. ఇలాంటి రుచికరమైన ఫుడ్ బాబాయ్ చేతిలో ముద్దుండి నోరు తెరిచి పెడితే అబ్బా అన్నం కంటే ముందు బాబాయ్ మాటలే ఎక్కువ వస్తాయి కదా. ఆయన కొంచెం రిజర్వ్డ్ క్యాండిడేట్, ఏం అనుకోవద్దు. చాలా మంచిగా కుదిరిందండి. మీరు కూడా ఇలాగే చేసి దాని గురించి మీరు కామెంట్స్ పెట్టండి. చూశారు కదండి, వియ్యంకోళ్ళు ఇద్దరు కలిసి ఒక మంచి రెసిపీ బిస్మిల్లాబాత్ చేసి ఆస్వాదిస్తూ తిని దాని రుచిని మీకు చెప్పాం. మీరు కూడా ఓపికగా ఇలాగే చేసుకుని తిని ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ అన్నీ విడివిడిగా అన్నీ చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి చేసామన్నమాట. ఎందుకంటే మీరు చేసుకోవాలని. చూశారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. ఓకే, బాయ్.